ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గుమ్మడి గింజల పప్పు, పొద్దుతిరుగుడు పప్పు, చియా సీడ్స్, నువ్వులు, నల్ల జీలకర్ర, అవిసె గింజల పొడి. ఈ అవిసె గింజలు మాత్రం ముందుగా వేపించి పొడి చేసుకోవాలి. వరిగానం, మిరియాల పొడి, నిమ్మరసం, తేనె. ఈ అన్నిటినీ ఈ తేనె నిమ్మరసంతో తడిపెట్టి ఒక గంట సేపు అట్లాగే మూత పెట్టేసి ఉంచితే అవన్నీ ఈ తేనె నిమ్మరసం పీల్చుకుని కాస్త నానతాయి. బేక్ చేయటం కోసం ఒక చిన్న ట్రే తీసుకుని అడుగున బటర్ పేపర్ వేసేసి పైన మేగడ రాసేస్తాం. దానిపైన 5 సీడ్ క్రాకర్ తయారు చేసిన పదార్థాన్ని మనం అట్లా పెట్టేసి తడిచేతో పైన అట్లా పెట్టి నొక్కాలన్నమాట. ఇక మందపాటి అల్యూమినియం గిన్నె రింగ్ పెట్టేసి సిమ్ లో పెట్టేసి మెల్లగా 20-25 నిమిషాల సేపు ఉంచితే చక్కగా ఇవన్నీ బేక్ అవుతాయి. అన్ని రకాలుగా లాభాన్ని ఇచ్చే విత్తనాలతో క్రాకర్ గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటానికి, గుండె ఆరోగ్యానికి, తెలివితేటలకి, మేధాశక్తికి ఎంతో మంచిదనే క్రాకర్ ని కాస్త ఆరోగ్యకరంగా ఇలా చేసుకుంటే మంచిది.